హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. మొన్న మీకు పొలం ఎలా ఉందో చూడడానికి వెళ్ళారని చెప్పేసి వీడియో పెట్టాను కదా. సో దాని నెక్స్ట్ వీడియో అండి ఇది. ఇప్పుడైతే కోత సమయం అయితే వచ్చేసింది. ఇదిగోండి, స్టార్టింగ్లో ఉన్నవారు మా హస్బెండ్. చూస్తున్నారు కదా, కోతకు వెళ్ళారు. అదంతా కూడా బురదగా ఉంటుంది. అది బురదగా ఉంటుందండి. చూసారా, బురదలోకి వెళ్ళి అదంతా కూడా చిన్నగా విత్తనాలు వేసినప్పటి నుండి అగోండి అలాగ మనం చూసినట్టు అలా గింజల్లాగా ఉంటుంది కదా, అలాగ వచ్చినంత వరకు దాన్ని ఉంచుతారు. ఇప్పుడు ఏంటి, సీజన్లోని ఇంకా అది పండేసింది కాబట్టి కోసేస్తున్నారు. ఆ కింద నుండి అది అడుగు నుండి కోస్తారు, కొంచెం ఉంచేసి. చూడండి, అది అలా కోస్తున్నారు కదా, అలా కోసేసి దాన్ని ఆగండి అలాగ పక్కన పెడుతున్నారు. చూసారా, ఇది ఒకరితో అయ్యే పనిగా అయితే కాదండి. ఉండాలి, ఒక 3-4 ఉంటేనే కానీ అదంతా అవ్వదు. అది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం పడుతుంది. కొంతమంది అయితే మరుసటి రోజు కూడా చేస్తారు. సో ఎంతో కష్టపడితేనే కానీ అది రాదు. చూసారా, మన చక్కగా తింటున్నామంటే ఆ రైస్ మన చేతికి వచ్చినంత వరకు కూడా వీళ్ళనేది చాలా కష్టపడతారండి. ఎంత కష్టపడతారో అంత ధనం కూడా ఖర్చు అవుతుంది. సో మీరు రైతులు మాత్రం ఎప్పుడు తక్కువ అంచనా మాత్రం వేయకండి దయచేసి. చూడండి, వాళ్ళు ఎంతగానో కష్టపడతారు. వాళ్ళు ఎంత కష్టపడితేనే కానీ మనం తింటున్నామంటే అది గ్రేటే కదండి. చూస్తున్నారా, ఎంతో బురద మట్టి, అలా ఆ మట్టిలో నుండి ఏటొస్తాయో కూడా మనకు తెలీదు. జాగ్రత్తగా చూసుకొని, చూసారా, జాగ్రత్తగా చూసుకొని ఎంత జాగ్రత్తగా కోస్తున్నారు. చూడండి, ఎంత బురద అది. ఇంకా దీని తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ ఉందండి. అది ధాన్యం బియ్యంగా అవడానికి కొంచెం టైం పడుతుంది. నేను ప్రతి వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఎవరైనా పొలం ఉన్నోళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా పొలం ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూసారా అండి, ఎంత కష్టం కదా. మనకైతే చూడడానికి అయితే కష్టంగా ఉంది, కానీ వాళ్ళకైతే అలవాటు అయిపోతే అది చాలా ఈజీ అండి. ఎందుకంటే వాళ్ళ పని అదే కదా. సో సంవత్సరం అంతా చేసుకున్న సంవత్సరంలో ఈ పని అయితే కంపల్సరీ చేస్తారు. చూడండి, అందరూ కూడా చాలామంది ఉంటారండి. ఒక పొలంలో చేయడానికి కనీసం 3-4 పడతారు. అది ఒకరితో అయ్యే పని అయితే కాదు కదా. మా ఆయన కోసమైనా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కష్టపడుతున్నారు కదా, ఆ కష్టం చూసైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై ఛానల్.